నిన్న జరిగిన ఇన్సిడెంట్ హైదరాబాద్‌లో ఎంతమందిని వచ్చేసి బాధించిందో తెలీదు గానీ, నన్నైతే కొంచెం ఎక్కువే బాధించింది. ఎందుకంటే, మన ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, అందరూ ఉంటారు. ఒక కన్న కూతురు వాళ్ళ లవర్‌తో కలిసి చిన్న ఏజే నాకు తెలిసి ఒక 10థ్ క్లాస్ అంటే ఒక 15, 16 ఉంటాయి అనుకుంటున్నా. 15 ఓ 15 ఉండొచ్చు. అంత ఏజ్‌లోనే లవ్. పాడైపోయారు పిల్లలు. హ్మ్. ఫోనులు జూసి, ఇన్‌స్టాగ్రామ్‌లు జూసి, యూట్యూబ్ జూసి అన్నీ జూసి పాడైపోయారు. మరీ దారుణంగా తల్లిని చంపేయడమేంటి? 9 నెలలు మోసి, కని, పెంచి తల్లి ఒప్పుకోలేదు సరే. ఇంట్లో ఒప్పించుకోలే. అంతమంది ఒప్పించుకొని చేసుకోలేదు. అలాంటిది ఒప్పించుకొని చేసుకోకుండా ఇలాగ తల్లిని చంపేసి ఆ ఒక్క ఇన్సిడెంటేనా? ఇన్ని చూసాం. భర్తను తీసుకెళ్ళి కాశ్మీర్‌లో చంపేయడం ఏంటి? ఇష్టం లేకపోతే పెళ్లి ఇష్టం లేదని చెప్పేయాలి. ఆ! అదయిపోయిందా? కూల్ డ్రింక్స్‌లో కలిపేసి ఇవ్వడం ఏంటి? చంపేయడం ఏంటి? ప్రేమించాడు, తిరిగారు బాగానే అన్నీ చేశారు. మళ్ళీ కూల్ డ్రింక్స్‌లో కలిపేసి వాళ్ళకి ఆ మందిచ్చి చంపేసిండు. అదయిపోయిందా? సరే అన్నీ మర్చిపోతున్నాం. ఇంక వదిలేస్తున్నాం. అన్నీ అయిపోతున్నాయిలే సరే ఇంక జరగదులే అని రేపే జరగదు. రేపు మంచిగుందాంలే అనుకునేసరికి కొత్త కొత్త న్యూస్. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సంబంధం చూసారు. కొండపైకి తీసుకెళ్ళాడు. మామూలుగా గుడి దగ్గరికి ఎక్కడో కొండపైకి తీసుకెళ్తే ఆ అమ్మాయి కత్తితో పొడిచేసింది అబ్బాయిని. ఈ విషయం మర్చిపోయారు అందరూ జనాలంతా. ఒక అమ్మాయిని పెట్రోల్ పోసి కాల్ చేస్తే సగం కాలిపోయింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని రెస్క్యూ చేసారు టీమ్. ఆ న్యూస్ ఎవరైనా పట్టించుకున్నారా? విరాట్ కోహ్లీ 6 కొడతాడా? 4 కొడతాడా? అని ఎంతమంది లైవ్‌లు. మొన్న క్రికెట్ మ్యాచ్ లాస్ట్ బెంగుళూరు బెంగుళూరు మ్యాచ్ విన్ అయినప్పుడు 50,00,00,000 మంది చూసారు. క్రికెట్ మ్యాచ్ 50,00,00,000 మంది. ఓన్లీ జియో స్టార్‌లోనే. ఇంకా ఎన్ని వెబ్‌సైట్‌ల్లో చూడని వాళ్ళు టీవీలో చూసేవాళ్ళు ఇంకెంతమంది ఉంటారు. అంతమంది క్రికెట్ మీద పిచ్చి. సమాజంలో ఒక్కడెవడో తిడితే పట్టించుకుంటున్నారా? హైదరాబాద్ పీపుల్స్ ఎంత బెటరో తెలుసా మీకంటే? ప్రత్యేక తెలంగాణ. ఒక అమ్మాయికి నడి రోడ్డు మీద అమ్మాయిని కాల్ చేసి లారీ డ్రైవర్ పిల్లలు ఒక మేజర్ పిల్లలే వాళ్ళు చంపేసి అమ్మాయిని పూడ్చిపెడితే హైదరాబాద్ టీమ్ వాళ్ళని పట్టుకొని వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసేసింది. హైదరాబాద్ బెటరబ్బా! ఏపీ వాళ్ళంతా వేస్ట్ నాకు తెలిసి. ధర్నా చేయటం నిన్న చూడండి. ఆ 4 ఎకర్స్ ల్యాండ్ కోసం పోరాడి, గవర్నమెంట్‌తో పోరాడి వాళ్ళకు రక్తాలు సర్టిఫికేట్ కొట్టించుకొని వాళ్ళు తెచ్చుకున్నారు మళ్ళీ 400 ఎకరాలు కావాలని చెప్పి గవర్నమెంట్ కూడా. ఆ! మన ఏపీ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. జగన్, 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 జగన్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. హ్మ్. బ్యానర్ల కోసం కొట్టుకుంటున్నారు. టికెట్ల కోసం కొట్టుకుంటున్నారు. లాస్ట్‌కి ఏముండదండి. జగన్ ఎళ్ళే కార్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ కార్. నువ్వు వెళ్ళే బైక్ నీకు సేఫ్టీ ఉండదు. హెల్మెట్ ఉండదు. ఏముండదు. చంద్రబాబు నాయుడు ఎళ్ళే కార్‌కి సేఫ్టీ ఉంటది. చంద్రబాబు నాయుడు కార్ పంక్చర్ అయితే వితిన్ సెకండ్స్‌లో కార్ వచ్చిద్ది. నీకేమన్నా జరిగితే నీ ఫ్యామిలీని గవర్నమెంట్ హాస్పిటల్‌లో పడేస్తారు. నేను గవర్నమెంట్ హాస్పిటల్‌లోనే ఏసేది. నీకు మళ్ళీ ఎవరు రాడు. నీ ఇంటికొచ్చి నీ గవర్నమెంట్ హాస్పిటల్‌కొచ్చి నిన్నెవడు చూడడు. గవర్నమెంట్ హాస్పిటల్‌లో పడేత్తారు అంతే. మొన్న పల్నాడులో మీటింగ్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకడు కారు కింద పడ్డాడని కార్ సీజ్ చేశారు. వితిన్ సెకండ్స్‌లో మళ్ళీ కార్ వచ్చేసింది తెలుసా? వాళ్ళకి డబ్బులున్నాయండి సింపుల్. మీకెవడు లేడు. నువ్వు చచ్చిపోతే ఆ అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులు. చచ్చిపోతే అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులుండవు మన దగ్గర. అందుకనే ఒక డబ్బున్నోళ్ళు అందరూ ఉన్నోళ్ళు ఎందుకు రావట్లేదు? మీ కుర్రోళ్ళు యూత్ ఎందుకు వస్తున్నారు? పెద్దోళ్ళందరూ ఎందుకు రావట్లేదు కొన్ని వాటికి? నీకు వాళ్ళ దగ్గర బండ్లు లేవా? కార్లు లేవా? అన్నీ లేవా? మనమే యూత్‌ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ కొడుక్కి సింగపూర్‌లో ఫైర్ యాక్సిడెంట్‌లో అంటే అందరు పిల్లలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ కొడుకున్నాడు. ఎవరికి ప్రమాదం జరిగినా ప్రమాదమే. ఒప్పుకోవచ్చు. అలా జరిగినప్పుడు ఆయన ఏదో పర్యాటనలో ఉన్నాడు. ఆ పర్యాటన కూడా ముగించుకొని వెళ్ళి అతను కొడుకుని ఫ్లైట్‌లో తీసుకొచ్చారు ఇండియాకి. వాళ్ళు వచ్చినామంటే తిరుమల వెళ్ళి వాళ్ళు ఫుడ్ డొనేట్ చేసి కొడుకుకి ఏం కావాలో అన్ని చేశారు. ఓకేనా? అదే నువ్వు ఓకే. బైక్ ఎళ్తా ఉంటావు. ఆయన మీటింగ్‌కి ఎళ్తా ఉన్నావు బైక్‌లో. నువ్వు కింద పడిపోయావు. నీకు తలకేమన్నా గట్టిగా దెబ్బ తగిలింది. నిన్ను పట్టించుకుంటారా ఎవరైనా? గవర్నమెంట్ హాస్పిటల్ నీది. గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంటదో తెలుసా? నువ్వు ఇంకోసారి ఎళ్ళకూడదనుకుంటే ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్లి చూడు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉండిద్దో అప్పుడు నీకు తెలిసిద్ది. ఇంకోసారి నువ్వు బైక్ ఏసుకొని ఎళ్ళవు ఇంక. అమ్మా! ఎలా ఉన్నాయిరా దారుణంగా ఎప్పుడు నువ్వు వెళ్ళలేదు కదా! నీకు తెలీదు. లేదన్నా మాకు ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. మాకాడ డబ్బులున్నాయి పెట్టుకుంటాం అంటే నువ్వు పెట్టుకోకూడదు తమ్ముడు. నీ పక్కన నిన్ను నమ్మి ఒక ఫ్రెండ్ వస్తాడు చూసావా? వాడు నీకంటే కొద్దిగా కిందే ఉంటాడు. నీ అంత ఉంటారు కదా! అందరూ నీలాగా డబ్బున్నోళ్ళు అయితే బానే ఉంటది కదా! నీలాగా ఉంటారు కదా! వాడు నీకంటే కిందే ఉంటాడు. వాడు గవర్నమెంట్ హాస్పిటల్‌కే వెళ్ళాలి. ఒకసారి రీసెంట్‌గా మా ఫ్రెండ్ మా మా బామ్మర్ది వాళ్ళ ఫ్రెండ్ పడ్డాడు కింద.
తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ డబ్బులు లేవు. అవి ఫోటోలు పెడతారు చూడండి కాకపోతే. ఆ! చనిపోతున్నారు. ప్రజలందరూ ఎందుకు చనిపోతున్నారో అర్థం కావట్లా. అసలుకి ఒక ఫ్యామిలీ కోసం కష్టపడి చనిపోయాడంటే వాళ్ళు చెప్పుకోవాలి. మా ఫ్యామిలీ కోసం కష్టపడి చనిపోయాడండి అని చెప్పు. అసలు సంబంధం లేకుండా చనిపోతున్నారే. దేనికి చనిపోతున్నారో అర్థం కావట్లేదు. సంబంధం లేకుండా. అందరూ బతికించాలని చూస్తుంటే ఇక్కడ చంపేసుకుంటున్నారు. హ్మ్. పార్టీల కోసం, ప్రజే సినిమా రిలీజ్ కోసం, సినిమా తొక్కిసలాటలు చచ్చిపోవడం ఏంది అసలు మరీ దారుణంగా. సినిమా తొక్కిసలాట సినిమా తొక్కిసలాటలు ఎవడైనా చచ్చిపోతాడా? టీఎఫ్ఐ ఫ్యాన్స్ అంట. మొన్న ఒకడు షో వేయకపోతే నేనెవరో తెలుసా? షో వేయాలి నాకిప్పుడు. ఆ బిట్స్ రిలీజ్ సినిమాకి కొంచెం సినిమా కట్ చేశారనుకుంటా. ఇప్పుడు నాకు సినిమా మొత్తం వేయాలి మీరు. నేను ఎక్కడైనా మాట్లాడతాను అంటున్నాడు. అదే ఇంట్రెస్ట్ నువ్వు చదువులో పెట్టుంటే వాడికి ఎక్కడ ఉండేవాడు. ఆ సినిమా హాల్ ఎందుకు ఉండవు చెప్పు? నువ్వు కూడా సినిమా తీసేవాడు ఏమో చదువుకోనంటే. నువ్వు సినిమా అక్కడ ఉండే పరిస్థితి నీకు లేదు కదా. నువ్వు వెళ్ళి సినిమా హాల్లో సినిమాలు చేస్తావు కదా నువ్వు కూడా చదువుకుంటే. నిన్ను ఆపేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకో. నిన్ను ఫ్యాన్స్ అని కొట్టేస్తున్నారు. అక్కడ కొట్టాలి అక్కడే కొట్టేస్తున్నారు. నువ్వు ఎదగలేదు ఇంకా. వాళ్ళు ఎదుగుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎవడైనా ఉన్నాడా? కింద నుంచి పైకి వెళ్తున్నాడు. ఎవ్వరు లేడు. వాళ్ళే నేను ఒక 10 ఇయర్స్ నుంచి చూస్తున్నా. కొత్తోడు వచ్చినోడే లేడు. వచ్చారు వాళ్ళు కూడా పర్లేదు. కొంతమంది వచ్చారు. కానీ కింద నుంచి పైకి వెళ్ళాడు ఎవరు చెప్పండి. ఇప్పుడు నేనున్నా నాలాగా లేకపోతే నీలా కింద నుంచి పైకి అందరూ యూట్యూబ్ చేసుకుంటున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ తప్పితే కింద నుంచి పైకి వెళ్ళాడు ఎవ్వలేడు అసలుకి నాకు తెలిసి. ఒకడు వెళ్ళి సినిమా తీసి బాగా సెటిల్ అయ్యాడు అనుకున్నాడు అవ్వలేడు. ఉన్నారు షార్ట్ ఫిల్మ్ తీసిన వాళ్ళు. వాళ్ళు కొంచెం రేంజ్లో ఉన్న వాళ్ళు. మరీ స్టార్స్ లేని వాళ్ళు అసలు పైకి వెళ్ళలేదు. డబ్బు కోసం ఆడుతున్న ఇన్ని నాటకాలు. కేఏ పాల్ జోకర్ చేశారు. కేఏ పాల్కి ఉన్నంత కెపాసిటీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి లేదు. కేఏ పాల్ మీకు జోకర్. ఆయన తలుచుకుంటే ఏమన్నా చేయాలి. కానీ అంత ఇంట్రెస్ట్ పెట్టట్లేదంటే వేస్ట్ మీ మీద ఎఫెక్ట్ పెట్టి కూడా అని చెప్పి ఆయనకు అర్థమైపోయింది. వీళ్ళ కోసం నేను చేసి కూడా వేస్ట్ అన్నదాకా మనం కూడా బతికేస్తాం. వైట్ హౌస్ ముందు ఆయన మీటింగ్ పెడితే అంతమంది జనం వచ్చారో తెలుసా ఒకప్పుడు. ఇప్పుడున్న యువతకి ఏంటిలా తెలుస్తుంది అసలు నాకు అర్థం కావట్లేదు. ఏం తెలియట్లా. ఏదో ఉన్నామంటే ఉన్నాం, బతుకుతున్నామంటే బతుకుతున్నాం, అంతే. బతుకుతున్నామంటే బతుకుతున్నాం. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, పొద్దున్నే లేచామా, స్టేటస్లు పెట్టామా, వాట్సాప్లో ఇన్స్టాలో స్టేటస్లు ఎంతమంది చూసారా? 600 మంది చూసారా? ఆడికి వెళ్తా చెత్త వీడియో ఒకటి చూసామా, అది షేర్ చేసామా, ఆ చెత్త వీడియో 10 మంది చూసారా? టీ కొట్టి కాడికి వచ్చారా? టీ తాగారా? ఏం గొడవలు అవుతున్నాయా? గంజాయిలు తాగామా, మందు తాగామా, సిగరెట్లు తాగామా అన్నట్టు ఉంటున్నారు. ఏమన్నా తల్లిదండ్రుల మీద బాధ్యత ఉందా? నీ నీ ఒక్కడు గుర్తుపెట్టుకో. మీ బాబు అలాగే పెరిగాడు, నువ్వు అలాగే పెరిగావు అనుకో. కానీ మీ నాన్న తాగుతున్నాడు అనుకో, నువ్వు కూడా తాగుతున్నావు అనుకో, ఏముండదు ఇంకా. ఇంకా అయిపోద్ది అక్కడితో. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కనీసం పిల్లలు పుట్టడం కూడా కష్టమే. చూస్తున్నావు కదా బయట ఎలా సమాజం జరుగుతుందో. వీటంటికి పులి స్టాప్ పెట్టాలంటే నువ్వు మారాలి ఫస్ట్. నువ్వు మారాలంటే అది నీ చేతుల్లోనే ఉంది. ఎవడో నిన్ను వచ్చి మార్చడు. అందుకని తెలుసుకొని ఇంకా నుంచి అయినా బాగా బతుకుతారు అనుకోండి.